హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైజాగ్ మల్లిగాడు. ఈరోజు మనం దుండి గణపతి, కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి మందిరం, అన్నపూర్ణేశ్వరి మందిరం చూద్దాం రండి. ఇదిగో ఈ శవయాత్ర చూడకుండా కాశీ విశ్వనాథుని దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు. శవయాత్ర చూసిన తర్వాతే వెళ్ళాలి అంటారు. మేము ఈ శవయాత్ర చూసాం, మాకు స్పర్శ దర్శనం కూడా జరిగింది. మీకు ఆ వివరాలన్నీ చెప్తాను రండి. అసలు దుండి గణపతి ఎలా వచ్చాడు, అసలు అలాగే శివుడు కాశీని విడిచి మందరాచల పర్వతం వెళ్ళవలసి వచ్చింది. ఎందుకు వెళ్ళవలసి వచ్చిందో చూద్దాం రండి. మందరాచల్ పర్వతానికి ఒక కోరిక కలిగింది. పరమశివుడు కాశీలాగే తన పర్వతం మీద కూడా నివాసితుడై ఉండాలి అని కోరిక కలిగింది. కాశీకి వచ్చి భయంకరమైన తపస్సు, తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించింది. ఇది ఇలా ఉండగా బ్రహ్మ దివోదాస్ అనే రాజుకి కొన్ని షరతులతో కూడుకున్న రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. దివోదాసు కూడా బ్రహ్మను ఒక వరం కోరాడు. కాశీ పట్టణంలో దేవతలు ఎవరూ ఉండకూడదని, కాశీని విడిచి వెళ్ళిపోవాలని కోరాడు. బ్రహ్మ దానికి ఒప్పుకున్నాడు. మందర చేస్తున్న తపస్సుకి, బ్రహ్మ దివోదాసుకిచ్చిన మాటకి కట్టుబడి శివుడు, పార్వతి గణాలతో సహా దేవతలందరూ కూడా మందరాచల పర్వతానికి వెళ్ళిపోయారు కాశీని విడిచి. ఇలా అసంతృప్తిగానే శివుడు, పార్వతి కాశీని విడిచి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించారట. ఇది ఇలా ఉండగా దివోదాసు కాశీ రాజధానిగా భూపరిపాలన ప్రారంభించాడు. అతడు న్యాయవంతుడు, దయగల రాజు. అగ్నిలాగా శత్రువులని తగలబెట్టాడు. వరుణులాగా శత్రువులను సుదూరం నుండే బంధించాడు. వాయువులాగా తన ప్రజలను ప్రాణాతి ప్రాణంగా ప్రేమించాడు. కుబేరులాగా తన దేశాన్ని సుసంపన్నం చేశాడు. రుద్రులాగా తన శత్రువులను భయపెట్టాడు. మన అందరికీ తెలుసు, వైకుంఠంలో ఒకే ఒక్క లక్ష్మీదేవి ఉంది. కానీ దివోదాసు పరిపాలనలో ప్రతి ఇంటిలో నా లక్ష్మీదేవి ఉంది. వర్ణధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఖచ్చితంగా పాటించాడు. ఒక్క చెడు స్త్రీ కూడా రాజ్యంలో లేదు. ఎక్కడ అధర్మం కూడా లేదు. ఒక్క మాటలో చెప్పుకోవాలి అంటే రామరాజ్యంలా ఉంది. ఇలా చూస్తూనే 80,000 సంవత్సరాలు గడిచిపోయాయి. దేవతలు దివోదాసు మీద అసూయ పడడం ప్రారంభించారు. వీళ్ళందరూ కలిసి దివోదాసు రాజ్యంలో అడ్డంకులు సృష్టించాలని అనుకున్నారు. బృహస్పతి సహాయంతో ఇంద్రుడు కృతంతాలు మొదలుపెట్టాడు. అగ్నితో మొదలుపెట్టాడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది 4th నెంబర్ గేట్ మాట. ఈ గేట్లోంచి వెళ్తే మనం సెల్ ఫోన్లు లాకర్లో పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ లాకర్ ఉంటుంది, ఫ్రీ లాకర్ మాట. ఇది దేవతల పని అని గ్రహించిన దివోదాసు ప్రజలతో ఇలాగన్నాడు: అగ్ని, వాయువు, చంద్రుడు వెళ్ళిపోనివ్వండి. ఈ దేవతలు అందరూ విధులు నేనే నిర్వర్తిస్తాను అని తన యోగశక్తితో దివోదాస్ అన్ని దేవతా పాత్రలను తన ఒక్కడే పోషించి రాజ్యాన్ని సుభిక్షం చేశాడు. ఇదిలా ఉండగా కాశీని విడిచిన శివుడు, పార్వతి చాలా విచారం చెందారు. కాశీని దివోదాసు బ్రహ్మతో ఒప్పందం వలన కాశీకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ కాశీలో ఎక్కడ అధర్మం జరిగినా దివోదాసు దివ్య ఉద్యోగి నుండి తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 1వ నెంబర్ గేట్ దగ్గరికి వచ్చాం. ఈ గేట్లో నుంచి వెళ్తే మనం దుండి గణపతిని దర్శించుకోగలం. తప్పకుండా ఈ గేట్లో నుంచే వెళ్ళండి. 1వ నెంబర్ గేట్ అని ఎవరిని అడిగినా చెప్తారు. అప్పుడు శివుడు 64 మంది యోగినీ దేవతలను పిలిచి దివోదాసు రాజ్యంలో ఒక్క అధర్మాన్నైనా కనిపెట్టండి అని నియమించాడు. వెళ్ళిన దేవతలు మారువేషాలలో రాజ్యమంతా తిరిగారు. 1 సంవత్సరం అయ్యింది. ఎక్కడ అధర్మం జాడైనా కనిపించలేదు. అందరూ ఒక చోట కలుసుకొని ఆహా ఏమి ఈ రాజ్య పాలన అని పొగిడారు. తిరిగి మందరకు వెళ్ళి పరమశివుడి కోపానికి బలి కాకూడదని గ్రహించిన కాశీని విడిచి వెళ్ళలేక శివలింగాలను ప్రతిష్ఠించి తపస్సు చేసుకుంటూ కాశీలోనే ఉండిపోయారు. ఏడాది అయ్యింది. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు అని తెలుసుకొని శివుడు మళ్ళీ సూర్యుడిని పిలిచి దివోదాసును ఇబ్బంది పెట్టకుండా అధర్మం ఎక్కడ జరిగినా నాకు తెలియజేయమని పంపాడు. వెళ్ళిన సూర్యుడు కూడా యోగినీ దేవతలలాగే మారువేషాలు ధరించి 1 సంవత్సరం అంతా ఆనందంగా గడిపాడు. తిరిగి శివుడి దగ్గరికి వెళ్ళలేక కాశీలో 12 రూపాలలో స్థిరపడిపోయాడు. ఆ రూపాలు లోలార్క, ఉత్తరార్క, సాంబాదిత్య, ద్రుపదాదిత్య, మయకాదిత్య, కకోల్క, అరుణాదిత్య, రుద్ర, కేశవ, విమలాదిత్య, గంగాదిత్య మరియు యమాదిత్య. ఈ రూపాలతో కాశీలోని ఇప్పటికీ 12 సూర్యకుండాలు ఉన్నాయి. దయచేసి అందరూ వెళ్ళిన వాళ్ళు
తప్పకుండా దర్శించుకోండి. ఈ కథ ఇలా చెప్పుకునేసరికే మన దుండి గణపతి వినాయకుని దగ్గరికి వచ్చేసాము. ఇదిగో ఇదే చూస్తున్నారు కదా, దుండిరాజ్ వినాయకుని గుడి. దుండిరాజ్ గణపతి అంటారు. భక్తితో దండం పెట్టుకోండి. ఇలా దండం పెట్టుకొని 4 అడుగులు ముందుకు వేస్తే ఎడం చేతి వైపు ఒక గేటు వస్తుంది. అది 1వ నెంబర్ గేట్లో నుంచి లోపలికి వెళ్ళిన వాళ్ళకి బయటికి పంపించే గేటు మాట. అదే ఇగో కనిపిస్తుంది కదా, ఈ గేట్లో నుంచి ఒక్కలో ఇద్దరు మాత్రమే వెళ్ళి సెల్ ఫోన్లు అవి పెట్టుకోవడానికి అవుతుంది. పెట్టుకొని వచ్చేయండి, మీ వాళ్ళు లైన్లో నించుంటారు. ఇక్కడ నుంచి సరిగ్గా 2 అడుగులు ముందుకు వేస్తే కుడి చేతి వైపు అన్నపూర్ణేశ్వరి గుడి, ఎడం చేతి వైపు విశ్వేశ్వరుడు మందిరానికి దర్శనానికి వెళ్ళడానికి గేటు వస్తుంది. ఇక్కడ సెక్యూరిటీ చెకప్ చేస్తారు, లోపలికి పంపిస్తారు. ఇక్కడ నుంచి మనకి 2 లైన్లు ఉంటాయి. మందిర ప్రాంగణ ద్వారం దాటగానే ఇదిగో ఈ విధంగా లైన్ కడతాము. ఇదే రోజు తెల్లవారు 9:20 ట్రైన్ దిగాము. 4:15 ఇక్కడ ఉన్నాము. నిజమైన విశ్వాసం ఉంటే శివుడి కృప ఎప్పుడూ భక్తుడితోనే ఉంటుంది అన్నట్టుగా ఈరోజు మాకు స్పర్శ దర్శనం జరిగింది. నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇదిగో గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఈ లైన్లోనే వెళ్తాం మనం, 1వ నెంబర్ గేట్లోంచి వస్తే. అదిగో విశ్వేశ్వరుని చూసి తరించిపోండి. నేను కాశీకి 3 సార్లు వచ్చాను, కానీ ఎప్పుడూ స్పర్శ దర్శనం జరగలేదు. నాకు అది ఉందని సంగతే తెలియదు. నాకు అటువంటిది అనుకోకుండా స్పర్శ దర్శనం జరిగింది. శంభో శంకర హర హర మహాదేవ. మనం విశ్వేశ్వరుడు మందిరంలో నుంచి బయటకు రాగానే 1వ నెంబర్ గేట్లోంచి బయటకు రాగానే ఇదిగో అన్నపూర్ణేశ్వరి మందిరం వస్తుంది చూడండి. ఒకానొక రోజు శివుడనే మాటలకి పార్వతీదేవి కాశీలో అన్నదానం చేయడం ప్రారంభించింది. ఈ ఆహారం తినేవారు తృప్తి చెందేవారు. అయితే పార్వతీదేవి లీలల వల్ల కాశీలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆకలితో బాధపడటం ప్రారంభించారు. ఏ ఆలయంలోనూ ఏ గృహంలోనూ అన్నం సిద్ధం కాలేదు. అన్నపూర్ణాదేవి ఇచ్చిన ఆహారం తప్ప ఇంకెవ్వరికీ అన్నం దొరకటం లేదు. శివుడు కూడా ఈ పరిస్థితిని గమనించి స్వయంగా అన్నపూర్ణాదేవి వద్దకు వెళ్ళి తనకు అన్నం పెట్టమని వేడుకున్నాడు. పార్వతీదేవి చిరునవ్వుతో శివుడికి స్వయంగా అన్నప్రసాదం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాశీలో ఆకలితో అలమటించిన వారే లేరు. ప్రతి ఇంటిలోన అన్నపూర్ణేశ్వరి అన్నప్రసాద క్షేత్రంలో నిత్యం నిరంతరం అన్నప్రసాదం జరుగుతూనే ఉంది. ఇకపోతే మనం కథలోకి వెళ్దాం రండి. సూర్యుడు కాశీలోనే 12 రూపాలతో స్థిరపడిపోయారు. 12 మందిరాలు ఇప్పటికీ ఉన్నాయి. ఒక్కొక్క మందిరానికి ఒక్కొక్క కథ ఉంది. ఈ సందర్భంలో మనం ఒక్క కథ మాత్రం చెప్పుకుందాం. పాండవులు అరణ్యవాసం చేసే సమయంలో కాశీకి వచ్చారు. ద్రౌపది సూర్యుడిని ప్రసన్నం చేసుకుంది. సూర్యుడు ఆమెకు అక్షయ పాత్రని బహుమతిగా ఇచ్చాడు. ఈ సన్నివేశం కాశీలోని ద్రుపదాదిత్య క్షేత్రంలో జరిగింది. సూర్యుడు కాశీలోనే ఉండి భక్తులను రక్షిస్తూ ఉన్నాడు. సూర్యుడు తిరిగి రాలేదన్న సంగతి శివుడికి అర్థమైంది. ఈసారి బ్రహ్మను పంపాడు. బ్రహ్మ బ్రాహ్మణ వేషం రూపంలో దివోదాసుని కలిశారు. రాజు ధర్మానికి కట్టుబడి ఉన్నందుకు ప్రశంసించారు మరియు విశ్వేశ్వరుని పూజించడం యొక్క ప్రాముఖ్యతను అతనికి తెలియజేశాడు. కాశీలో యజ్ఞాలు చేయాలనే కోరికను బ్రహ్మ వ్యక్తం చేశాడు మరియు రాజు సహాయం కోరాడు. రాజు సంతోషంగా ఒప్పుకున్నాడు. అప్పుడు బ్రహ్మ రుద్రసరస్సు అంటే దశ్వమేధ ఘాట్లో 10 అశ్వమేధ యజ్ఞాలు జరిపించాడు. అయినా రాజులో ఏ లోపం కనిపించలేదు. చేసేది ఏమీ లేక యోగిని దేవతలు సూర్యుడిలాగే బ్రహ్మ కూడా కాశీని వదిలి వెళ్ళలేకపోయారు. అప్పుడు బ్రహ్మ ఇలా అనుకున్నారు, శివుడు కోపానికి భయం లేదు. కాశీ అంటే శివుడి శరీరం కాబట్టి ఇక్కడే ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసుకుంటూ కాశీలోనే ఉండిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో, శివుడు ఏం చేశారో క్షుణ్ణంగా మీకు తెలియజేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇలాంటి చరిత్రాత్మక వాస్తవ కథలు తెలుసుకోవాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అసలు 1వ నెంబర్ గేట్ నుండి దుండి గణపతి మందిరం నుండి అన్నపూర్ణ అన్నక్షేత్రం, విశాలాక్షి మందిరం, సాక్షి గణపతి మందిరం ఎలా వెళ్ళాలో క్లుప్తంగా చూపిస్తూ చెప్తాను. దుండి గణపతి మిగిలిన కథ వివరంగా చెప్పుకుందాం రండి. జై భవానీ, శంభో శంకర హర హర మహాదేవ. అతి త్వరగా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.